బాలరాజ్ గారు, సో బీఆర్ఎస్ ఎలా చూస్తుంది ఈ బిల్లును? అంటే రాష్ట్రాల స్వతంత్రాన్ని కావచ్చు, ఎస్పెషల్లీ ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసేలాగా ఈ బిల్లు ఉంది అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ముందుగా రోజా గారు, మీకు అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారికి, ప్రొఫెసర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ప్రొఫెసర్ కత్తి వెంకటసాయి గారికి, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారికి నమస్కారం. మేమందరం కూడా, నేను డాక్టరేట్ చదువుకున్నాను, అల్జాపూర్ సీనన్న విద్యా సంస్థల అధినేతగా ఉన్నారు, వారు భారతీయ జనతా పార్టీ ఉన్నారు. ప్రొఫెసర్ గారు కత్తి వెంకటసాయి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో టిఎల్ఎఫ్ పెట్టి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనారు. రామ్మోహన్ రావు గారు లోక్సత్తా పార్టీలో ఒక సమాజ సేవ కోసం పనిచేయాలని ఆలోచనతో వారు కూడా పనిచేసి విశేషంగా వారు ఉన్నారు. ఇలా మేము కోరుకునేది ఇదే మేడం, రాజకీయాల్లో నీతివంతమైన రాజకీయాలు రావాలని, ప్రజల కోసం ఆలోచించే రాజకీయ నాయకులు పుట్టాలని, అదేవిధంగా ప్రజా మేలు చేసేటువంటి రాజకీయ నాయకులు రావాలనే ఆలోచనే ఇలా మా అందరి విధానం, నా విధానం కూడా దూదిమెట్ట బాలయాదవ్ గారు. మేమందరం కూడా ఏదో వారసత్వ రాజకీయాలతోటో, మా అమ్మ నాన్నలు రాజకీయ నాయకులయ్యో, మా అమ్మ నాన్నలు వ్యాపారవేత్తలయ్యో, మా అమ్మ నాన్నలు కోటీశ్వరులయ్యో మేము రాజకీయాలకు రాలి. తెలంగాణ ఉద్యమం అంతకంటే ముందు వామపక్ష ఉద్యమాల నుంచి రాజకీయాలకు వచ్చినాం. తెలంగాణ ఉద్యమంలో కేసులలో ఉన్నాము, జైళ్లలో ఉన్నాము, అదే విధంగా ఒక డాక్టరేట్ చదువుకున్నాము, గోల్డ్ మెడలిస్ట్ గా ఇలా రాజకీయాల్లోకి రావాలని, ప్రజల కోసం సేవలని రాజకీయాలకు వచ్చినామండి. అదే బాలరాజ్ యాదవ్ గారు. ఎందుకంటే నేను ఎన్జీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు నీలం సార్ గారు కలెక్టర్ ఉండే 1999 లో, మా నల్గొండ జిల్లా కలెక్టర్ ఉండే. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో గోల్డ్ మెడల్ టాపర్ నేను. కానీ ప్రజలంటే ప్రేమతోటి రాజకీయాలకు వచ్చిన మేడం. కానీ ఇలా ప్రజలకు సర్వీస్ ఇవ్వాలనుకున్న రాజకీయ నాయకుల సంఖ్య ఎంత ఉందనేది చూస్తే చాలా తక్కువ కనపడుతుంది మేడం. అది వాస్తవం. ఎందుకు ఇట్లా కనపడదంటే, గుండాలు, అదే విధంగా వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వర్గాలు ఇలా టికెట్ ఇవ్వాలంటే అన్ని రాజకీయ పార్టీలు, ఒక పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఏం కొలమానం చూస్తా ఉన్నాయి. నీకు ఆ డాక్టరేట్ ఉందా చూడట్లే, నీకు ఆడ ప్రజలకు సర్వీస్ చేయాలనే ఆలోచన ఉందా చూడట్లే, లేకపోతే మీ దగ్గర ఉద్యమం నేపథ్యం ఉందన్న చూడట్లే, నీ దగ్గర ఏమున్నది సుట్ కేసు ఉందని చూస్తా ఉంది. లేకపోతే రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను నేను. యాజ్ పొలిటికల్ పార్టీగా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తా ఉన్నాను నేను. అంటే రాజకీయాలు అట్లా మారినాయి మేడం. రాజకీయ పార్టీలలో బీఆర్ఎస్ పార్టీగా ఉద్యమ పార్టీగా మేము ఉన్నాం. ఇవాళ ఓకే, ఉద్యమ పార్టీగా మిగతా పార్టీలతో పోల్చుకుంటే మా లాంటి వాళ్ళు ఇప్పుడు ఇలా దూదిమెట్ట బాలయ్య ఉంది మేడం. ఏమని చెప్పినా మేడం, కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో నన్ను భాగస్వామ్యం అయినందుకు ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసే బాధ్యత నాకు ఇచ్చినారు. మీరు అందుకే అడమలుతారని చెప్తాను. కాబట్టి ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఈ బిల్లు ప్రవేశపెట్టిందో, ఈ బిల్లు ద్వారా రాజకీయ సంస్కరణలు జరిగి నీతివంతమైన రాజకీయాలు వస్తాయి. డెఫినెట్ గా ఈ యొక్క బిల్ అనేది దీనికి సార్థకత ఉంటుంది మేడం. ఇప్పుడే నేను వస్తూ ప్రొఫెసర్ మూర్తి గారు అని చెప్పేసి కలిసి వచ్చాను మేడం. వారు అన్నారు, అయ్యా రాజకీయాలు ఇటు ఉండొద్దయా, మరి నువ్వు రాజకీయాలు రోజు చేస్తావు కదా, రోజు పార్టీ ఆఫీస్కి వెళ్తావు, రోజు అక్కడికి వెళ్తావు, ఎట్లా నీ జీవనం ఎట్లా అని అంటే, ఆయన ఏం చేయాలి సార్ అని చెప్తే, అంటే ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అనేది పెట్టాలి, IPS అనేది పెట్టాలి. దీంట్లో ఏదైతే అందరూ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి సుమారు ఎంతమంది ఉంటారే, 545 ఎంపీలు, 248 రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు చూసుకుని మొత్తం కూడా ఒక 2-3 లక్షల మందికి ఎక్కువ ఉంటారు. మొత్తం సర్పంచ్ చూసుకుంటే 1 కోటి మంది ఉంటారు అనుకోండి. ఆ 1 కోటి మందికి IPS అండ్ ఇండియన్ పొలిటికల్ సర్వీస్ సిస్టమ్ లో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ చేసి, తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏ పొలిటికల్ పార్టీ, నీకు వేరే బీజేపీ ఇష్టమా, కాంగ్రెస్ ఇష్టమా, బీఆర్ఎస్ ఇష్టమా, సిపిఐ ఇష్టమా, సిపిఎం ఇష్టమా, BSP ఇష్టమా, నువ్వు ఎప్పుడైనా పో అనేటువంటి ఒక సిస్టమ్ పెడితే బాగుంటుందని మూర్తి గారు మాకు సలహా వస్తూ మాట్లాడుతున్నప్పుడు చెప్పినారు వాళ్ళు. నేను ఏమంటున్నట్టే మేడం, ఇవాళ రాజకీయాలకు సంబంధించి గతంలో మేడం ఒక రైల్వే శాఖ మంత్రిగా పనిచేసినారు మొరార్జీ దేశాయ్ గారు అనుకుంటా, నాకు తెలిసి, నేను అనుకుంటా అది తప్పు రైట్, ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి. ఒక రైల్వే ఇన్సిడెంట్ జరిగితే రైల్వే మినిస్టర్ గా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిన సందర్భం చూస్తా ఉన్నాం, దేశంలో చూసినాం. కొన్ని నిల్వలతోటి కొంతమంది జడ్జీలు మేము న్యాయం తీర్పు సరిగ్గా ఇవ్వలేకపోయినా రాజీనామా చేసే సందర్భాలు చూసినాం. రాష్ట్రంలో కొంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా మేము ఈ తీర్పు ఇవ్వలేకపోయినా రాజీనామా చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా అట్లా ఆ ఇన్సిడెంట్ జరిగితే తప్పని కాదు, ఇన్సిడెంట్ జరగకపోతే తప్పు. అంటే ఇవాళ నేను మంత్రిగా ఉన్న నా ఇన్సిడెంట్ జరిగితే నేను గొప్ప అన్నట్టు, నేను జైలుకు పోయిస్తే గొప్ప, నేను అన్యాయం చేస్తే గొప్ప, నేను ఇది ఒక క్రేజ్ గా ఒక గల్లేసుకొని ఎగిరేసేటువంటి తీసుకొచ్చినారు. వాస్తవానికి పొలిటికల్ ఇది నిర్వచనం కాదు మేడం, రాజకీయ నాయకుడికి ఇది నిర్వచనం కాదు మేడం. రాజకీయ నాయకుడు అంటే ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల యొక్క అవకాశాలను మెరుగుపరచడం కోసం, ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఇది రాజకీయం. అసలు ఇది రాజకీయ నాయకుడి యొక్క తీరు. ఈ బిల్లుకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది, అంటే మీ సపోర్ట్ చేస్తున్నారు ఈ బిల్లు రావాలని. దానికి మేడం ఇటువంటి రాజకీయాలు కావాలని భారత రాష్ట్ర సమితిగా
భారత రాష్ట్రం కోరుకుంటా ఉంటే తెలంగాణ ఉద్యమంలో వచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి మాలాంటి ఒక సుమారు 50 నుంచి 60 మంది యంగ్ జనరేషన్ లీడర్స్ కి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ జనరేషన్ అందరూ కూడా మేము మా అమ్మనాలు రాజకీయ నాయకులు కాదు, ఫస్ట్ జనరేషన్ లీడర్లు. ఇంకోటి మనం చెప్తున్నాం, భారత రాష్ట్ర సమితిగా దీన్ని కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి రాజకీయాలు, నీతివంతమైన రాజకీయాలు రావాలి, నేరాలు చేసిన వాళ్ళ సంఖ్య తగ్గాలి. ఒకవేళ నేరం చేసిన వాళ్ళు ఒకవేళ నిరూపితమైతే జైలు శిక్ష అనుభవించినట్టయితే, ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళు పదవికి దూరంగా ఉండడం, అది ప్రధానమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా దూరంగా ఉండాలనే ఆలోచన విధానం ఏదైతుందో అది గొప్పది మేడం. కానీ ఇలా ఇదొక దురదృష్టకరం ఏంటంటే మేడం, ప్రభుత్వాలు తమ అధికారాన్ని చేతిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం కావచ్చు, అక్రమంగా కేసులు పెట్టిన వారిని జైల్లో ఉంచడం కావచ్చు, ఆ జైల్లో ఉంచడం ద్వారా పదవి కోల్పోవడం కావచ్చు. దీన్ని ఇవాళ మేము కండెమ్ చేస్తా ఉన్నాం భారత రాష్ట్ర సమితిగా. ఇవాళ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదంటే, ఇవాళ దేశంలో 70 సంవత్సరాల భారతదేశంలో సుమారు 60 ఏళ్ళు పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఎమర్జెన్సీ సమయంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ విధానాలు ఈ భారతదేశ ప్రజలు చూడలేరా? ఎమర్జెన్సీ అప్పుడు ఏం చేశారు? ఏ సంస్కరణలు తీసుకొచ్చారు? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు మేడం. ఎక్కడ పడితే అక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాను నేను. ఇలా ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మందిని కేసులు పెట్టి జైల్లో పెట్టిన సందర్భం చూస్తా ఉన్నాం. ఎవరైనా గొంతెత్తే వాళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కానీ అటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేయలేదా? భారతీయ జనతా పార్టీ మీద కొన్ని ఎలిగేషన్స్ ఏవైతే వస్తున్నాయి, ఇవాళ ప్రతిపక్షాలుగా ఏదైతే కొన్ని అంటా ఉన్నారో, ప్రతిపక్ష నాయకులను మాట్లాడండి, ప్రతిపక్ష నాయకులతో డిబేట్ పెట్టండి, ప్రతిపక్ష నాయకులతో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి. ఈ బిల్లు ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఏంది, లేకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటారో బాగుంటది కదా.